జయ శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. ఈరోజు మార్కండేయ యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకుందాము. మార్కండేయుడు మృకుండు మహర్షి యొక్క సంతానం. బాలునిగానే యముని జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవిత్వాన్ని పొందిన సద్గుణుడు. మృకుండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో విలీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిలవలే ఉండటం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని అంటే దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడి చేయడం తీర్చుకునేవి. మృగములు కండుయాన్ని తీర్చిన వాడు కాబట్టి ఆయనకు మృకుండు మహర్షి అని పిలిచేవారు. అలా ఆయనకు పేరు వచ్చింది. మరుద్వతి అనే మహాసాధ్వి ఆయన భార్య. వారి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపోతే పైలోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాసికి తపస్సు చేయడానికి సతీ సమేతంగా బయలుదేరాడు. వారణాసిలో వారు 2 లింగాలను ప్రతిష్ఠించి శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి సద్గుణుడైన 16 ఏళ్ళు బతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్లకు బ్రతికే పుత్రుడు చాలు అంటాడు. మహాదేవుడు అతని యొక్క కోరికను సంతసించి పుత్రుణ్ణి ఇచ్చాను అని పలికి అదృశ్యమవుతాడు. మహాదేవుని మాట ప్రకారము మరుద్వతి గర్భవతి అయి 9 నెలలు నిండాక దివ్య తేజస్సు కలిగిన పుత్రుణ్ణి ప్రసవించింది. మృకండు మహర్షి కొడుకు కావడం వల్ల వానికి మార్కండేయుడు అని నామకరణం చేశారు. 7 సంవత్సరాల 3 నెలలు నిండిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. రోజులు చాలా జరుగుతుండగా ఒకరోజు సప్త ఋషులు మృకండ మహర్షి చూడడానికి వస్తారు. మార్కండేయుడు సప్త ఋషులు నమస్కరించి వెంటనే సప్త ఋషులు చిరంజీవ అని దీవిస్తారు. మృకండ మహర్షి ఇది విని తన కొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని అడగగా సప్త ఋషులు దివ్య దృష్టితో శివునికి మృకండుడికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు. మీరు మార్కండేయుడిని బ్రహ్మ దగ్గరకు తీసుకుని పోయి బ్రహ్మచేత కూడా చిరంజీవి అని దీవింపజేస్తారు. ఆ తర్వాత దివ్య దృష్టితో మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంగతి తెలుసుకొని మార్కండేయుడిని నిరంతరం శివారాధన చెయ్యమని చెప్పి బ్రహ్మ కూడా శివుని గురించి తపస్సు చేసి మార్కండేయుడిని చిరంజీవిని చెయ్యమని అడుగుతాడు. మృకండు మహర్షి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మకు పలికి ఆశీర్వచనాల గురించి నారదుడు యముడికి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుడిని ప్రాణాలు తీయకపోతే ప్రపంచానికి యముడి భయము పోతుందని మార్కండేయుడిని దగ్గరకు చెప్తాడు. నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చేయమని చెప్తాడు. 16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకర్లని మార్కండేయుడి ప్రాణాలు తీసుకురమ్మని పంపుతాడు. యమకింకర్లు మార్కండేయుడికి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమ వల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతు మీద మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి బయలుదేరుతాడు. యముడు వచ్చేటప్పటికీ మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తుంటాడు. యముడు తన మాయపాశాన్ని విసిరేటప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని కౌలించుకొని శివమహాదేవ కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడు పైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపోయి మహాదేవ క్షమించు, కరుణించమంచ అంటాడు. శివుడు యముణ్ణి క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి, నువ్వు పుట్టినప్పుడు నుంచి చిర ఆయుర్దార్యం కలవాడివి
నీ తండ్రి పుత్రుడిని కోరుకున్నప్పుడు పుత్రుడిని ఇచ్చాను అని చెప్పాను, కానీ 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుణ్ణి ఇచ్చాను అనలేదు. ఇప్పటికీ కూడా చిరంజీవిగా ఉన్నాడు. జయ శ్రీమన్నారాయణ స్వామివారి యొక్క